బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకునే మహిళలు హెపటైటిస్, లివర్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల 28 ఏళ్ల మహిళకు థ్రెడింగ్ తర్వాత అలసట, వికారం, కళ్లు పచ్చపట్టం వంటి లక్షణాలు కనిపించగా పరీక్షల్లో హెపటైటిస్ బి, సి వైరస్లు రక్తంలోకి ప్రవేశించినట్లు తేలింది. దీనికి ప్రధాన కారణం పార్లర్లో పరిశుభ్రత పాటించకపోవడం, ఒకరికి వాడిన దారాన్ని మరొకరికి ఉపయోగించడం. ఇలా చేయటం వల్ల హెపటైటిస్ మాత్రమే కాకుండా హెచ్ఐవి వంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు కూడా సోకే అవకాశం ఉంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం టాటూలు, రేజర్లు, థ్రెడింగ్ వంటి వాటి ద్వారా హెపటైటిస్ బి వైరస్ సంక్రమించవచ్చు. ఈ వైరస్ కొన్ని ఉపరితలాలపై రోజుల తరబడి జీవించి ఉంటుంది. కేవలం రక్తం ద్వారానే కాకుండా కలుషితమైన దారాలు, రేజర్లు, సూదుల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. హెపటైటిస్ బి 6 నెలల వరకు శరీరంలో ఉండవచ్చు. ఈ సమయంలో వైరస్ మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది. సరైన చికిత్సతో ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చు. కాబట్టి ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకునేటప్పుడు మాత్రం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త దారాలను ఉపయోగించమని అడగటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.